ఆంధ్ర మహాభాగవతమును రచించినది బమ్మెర పోతనామాత్యుడు. వ్యాస మహర్షి సంస్కృత భాగవత పురాణమును తెలుగులో వ్రాయుట సాక్షాత్తుగా శ్రీరామచంద్రుని ఆజ్ఞ మేరకేనని పోతన చెప్పడం జరిగింది. భాగవతం అంతా భక్తిమయం అన్నట్లుగా పోతన తన కవితా శైలిని భక్తి తత్వంతో ప్రకాశింపజేశాడు. భాగవత కథలన్నిటిలోనూ భగవంతుని భక్త రక్షణా కర్తవ్యం ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. అలాగే భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో భక్తికే భాగవతం ప్రాధాన్యతనిస్తుంది. అందులోనూ భక్తి రసంతో తొణికిసలాడే పోతన భాగవత పద్యాలు ఇటు చదివిన వారిని అటు విన్న వారిని తన్మయులను చేస్తాయి. ఈ సందర్భంలో కరుణశ్రీ ద్యంజాల పాపయ్య శాస్త్రి గారి పద్యం వినవలసిందే. ముద్దులుగార భాగవతమున్ రచించుచు పంచదారలో అదితివేమో గంటము మహాకవి శేఖరా మధ్య మధ్యాట్లద్దక పట్టి గంటమున అట్టిటుగేసిన పట్టి గంటమున అట్టిటుగేసిన తాటియాకులు పద్యములందు ఈ మధుర భావములు ఎక్కడ నుండి వచ్చురా. అలాగే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పోతన తెలుగుల పుణ్యపేటి అంటూ ఈ విధంగా ప్రశంసించారు. భాగవతము చదువు భాగ్యం విభాగ్యం పోతన కవిగన్న ముక్తి ముక్తి హృదయ పోతనార్య పద్యం విపద్యంబు తేనెలూరు నట్టి తెనుగి తెనుగు వేద కల్ప వృక్షముపై ఉన్న శుకుడు అనబడే చిలుక ముఖము నుండి అమృతము వలె జాలువారినది భాగవత పురాణము. ఈ ఫల రసాస్వాదన అనుభవించుటకు రసజ్ఞత కలిగిన వారందరికీ ఇది ఒక చక్కటి అవకాశమై ఉన్నది. వేదములు ఎన్ని రకాలుగా చదివినప్పటికీ సులభముగా బోధపడవు. కావున దానివల్ల మోక్ష సాధన కష్టమగును. కానీ భాగవతము అనబడే ఈ వేదము చదువుట చాలా సులభము, బోధపడుట ఇంకా సులభము. దీనివలన ముక్తి కూడా సులభముగా లభించును. ఈ భాగవతము బ్రహ్మసూత్రములకు అర్థమని, మహాభారతమునకు తాత్పర్యమని, గాయత్రీ మంత్రమునకు భాష్యమని, వేదములు పురాణముల సారరూపమని సాక్షాత్తు శ్రీ శుకమహర్షిచే చెప్పబడింది. భాగవత మహత్యము పద్మపురాణంలో చెప్పబడింది. ఈ భాగవతము శ్రీమన్నారాయణుని దివ్య చరిత్ర అయి ఉన్నది. ఎక్కడ ఈ భాగవతము ప్రవచనము చేయబడుతుందో అక్కడ ఉన్నటువంటి జనుల యొక్క సర్వ పాపములు హరించబడతాయి. అనేక యాగాలు చేసిన లేక గంగాది పుణ్యతీర్థములలో మునిగిన వాటి వలన కలిగిన ఫలము కూడా భాగవత కథ వినుట కంటే తక్కువ అనియే చెప్పవచ్చు. అంత్యకాలమునందు భాగవత శ్రవణము మోక్షమును కలిగించును. భాగవత కథ చదువుట కాని వినుట కాని చేయడమన్నది కోట్ల కొలదిగా గడిచిన జన్మలలోని పుణ్యము చేతనే వీలగును. ఈ కాలంలో అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా సప్తాహ శ్రవణ విధి ఏర్పాటు చేయబడింది. తపస్సు చేతగాని యోగం చేతగాని లభించని ఫలము భాగవత సప్తాహ శ్రవణము వల్ల సులభంగా లభిస్తుంది. ఈ సప్తాహ శ్రవణం యజ్ఞం కన్నా, తపస్సు కన్నా, వ్రతం కన్నా, ధ్యానం కన్నా, దానం కన్నా గొప్పది. దీనివల్లనే పాప ప్రక్షాళన కావించబడి కామక్రోధాదులను జయించడానికి వీలుపడుతుంది. దేవతలకు కూడా దాటడానికి కష్టమైనటువంటి విష్ణుమాయను మానవులు ఈ భాగవత సప్తాహ శ్రవణము వల్ల సులభముగా దాటగలరు. అంతేకాక సకల భూత ప్రేత పిశాచ పీడలను కూడా ఈ శ్రవణం పోగొడుతుంది. ఎటువంటి కట్టెనైనా అగ్ని దగ్ధము చేయనట్లుగా మనోవాక్కాయ కర్మలచే చేయబడిన ఏ పాపాన్నైనా సరే
భాగవత సప్తాహ శ్రవణం భస్మం చేస్తుంది. సప్తాహ శ్రవణ కార్యక్రమంలో భాగంగా ఈ మొదటి రోజున మీరు వినుచున్న భాగవత ముఖ్యాంశాలు ఏమనగా, పోతన చేసిన ఇష్టదేవతా ప్రార్థన, నైమిసారణ్యంలో సౌనికాది మునులు సూత మహర్షిని ప్రశ్నించుట, నారదుడు వ్యాసునకు భాగవత రచన చేయుమని ఉపదేశించుట, ఉపపాండవులను చంపిన అశ్వత్థామను అర్జునుడు అవమానించుట, కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట, అట్లే భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట, శ్రీకృష్ణుడు పాండవులను వదిలిపెట్టి ద్వారకాపట్టణమునకు తిరిగి వచ్చుట, శ్రీకృష్ణ నిర్యాణ వార్తను అర్జునుడు ధర్మరాజుకు తెలియజేయుట. ముందుగా పోతన చేసిన ఇష్టదేవతా ప్రార్థన వినండి. శ్రీకృష్ణ స్తుతి. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్త పాలనా కళా సంరంభకు, దానవోద్రేక స్తంభకు కేళీలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండకుంభకు, మహానాదాంగనాడింబకు, శివస్తుతి. వాలిన భక్తి మృక్కెద నవారిత తాండవ కేళికి, దయాశాలికి శూలికిన్ శిఖరి జాముఖ పద్మమయూఖమాలికిన్, బాల శశాంకమౌళికి కపాలికి, మన్మథ గర్వ పర్వతోన్మూలికి, నారదాది ముని ముఖ్య మనసరసీరుహాళికి, బ్రహ్మదేవుని స్తుతి. ఆతత సేవ చేసేద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి నిర్ణేతకు, దేవతా నిఖరనేతకు, కల్మషజేతకు, అతత్రాతకు ధాతకు, నిఖిల తాపసలోక శుభప్రదాతకు, విఘ్నేశ్వర స్తుతి. ఆదరముప్ప మృక్కిడుదు అద్రిసుత హృదయానురాగ సంపాదికి, దోషభేదికి ప్రపన్న వినోదికి, విఘ్నవల్లికా చేదికి, మంజువాదికిన్ అశేష జగజ్జననంద వేడికిన్, మోదక ఖాదికిన్ సమదమూషక సాధికి, సుప్రసాదికి సమదమూషక సాధికి, సుప్రసాదికి, సరస్వతి ప్రార్థన. క్షోణితలంబు నిన్నుదురు సోకర మృక్కిను తింతు, సైకత శ్రోణికి చంచరీక చయ సుందర వేణికి, రక్షితానత శ్రేణికి తోయజాత భవ చిత్తవశీకరణైక వాణికి, వాణికి అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికి,
దుర్గాదేవి స్తుతి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీవుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ లక్ష్మీ స్తుతి. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టు భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి తామరలందుండెడి ముత్తరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్లేములు ఆపు తల్లి సిరిచ్చు నిత్య కళ్యాణముల్ పోతనామాత్యుడు ఒక చంద్రగ్రహణము నాటి రాత్రి నదికి పోయి స్నానము చేసి వచ్చి అక్కడున్నటువంటి ఇసుక తిన్నపై కూర్చుని మహేశ్వర ధ్యానమునందు అరమోట్పు కన్నులతో ఉండగా అతడికి శ్రీరామచంద్రుని దర్శన భాగ్యం కలిగింది. ఆ కమనీయ దృశ్యం ఎట్లున్నదంటే, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండనప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వులచువాడు వల్లీయుత తమాల వసుమతీ జముభంగి బలు విల్లు మోపున పరగవాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కల్గువాడు పుండరీకయుగము బోలు కన్నులవాడు వెడదయురము వాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడు ఒక్కరుడు నా కన్నుగవకు ఎదుర కానబడే మెరుపుతో కూడి ఉన్న మేఘము వలె తన భార్య ప్రక్కన ఉండి ప్రకాశించువాడు, చంద్రుని చల్లని వెన్నెల వలె ముఖమునందు చిరునవ్వు చిందించువాడు, చీకటి చెట్టుకు అల్లుకొనిన తీగవలే తన భుజమున వ్రేలాడుచున్న విల్లుగలవాడు, నీలగిరిపై ఉదయించుచున్న సూర్యుని పోలిన కిరీటము తన తలపై ధరించినవాడు, పద్మముల వంటి కన్నులు గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, నిత్యమంగళ స్వరూపుడు అయినటువంటి ఒక రాజముఖ్యుడు అతని కనుల ఎదుట సాక్షాత్కరించి, నేను రామభద్రుడను, నా పేరున అంకితమగునట్లుగా శ్రీ మహాభాగవతమును తెనుగు చేయుము, నీకు భవబంధములు తొలగను అని ఆనతిచ్చి మాయమయ్యను. శ్రీరామచంద్రుని దర్శన భాగ్యం కలిగిన పోతన ఈ విధంగా పలుకుతున్నాడు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగ ఎలా.
భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరుతూ లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితము సువర్ణ సుమన సుజ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబులై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజ శ్రేయమయ. ఈ భాగవతము అనబడే కల్పవృక్షము అతి సుకుమారమైన కాండము కలిగి ఉన్నది. దానికి మూలము ఆ శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. శుకుడు అనబడే చిలుక ఒకటి ఆ కల్పవృక్షముపై నివసిస్తూ మహోజ్వలమై ప్రకాశిస్తున్న ఆ కల్పవృక్ష శోభను తన్మయత్వంతో గానము చేస్తున్నది. అనేక ఫల సంపదలను ప్రసాదిస్తూ ఆ కల్పవృక్షము ఈ భూమిపై సజ్జనుల శ్రేయస్సు కొరకుగాను వెలసి ఉన్నది. నైమిసారణ్యము ఒక పుణ్యక్షేత్రము. మునీశ్వరుల చేత కీర్తింపబడిన యాగభూమి. కలియుగ ప్రారంభమునకు ముందు ఆ నైమిసారణ్య ప్రాంతములో సౌనకుడు మొదలగు మునులందరూ చేరి సత్రయాగము చేస్తున్నారు. ఆ యాగానికి నిర్ణయింపబడ్డ కాలము 1000 సంవత్సరములు. అటువంటి విష్ణు క్షేత్రానికి ఒకనాడు సూత మహర్షి రాగా సౌనకాది మునీశ్వరులందరూ వారి వారి నిత్య నైమిత్తిక కర్మలు పూర్తి చేసుకుని సూతుని దగ్గరకు చేరి, ఓ సూత మహర్షి, నీవు ఎన్నో ఇతిహాసములను, పురాణములను, ధర్మశాస్త్రములను మాకు ఇంతకు ముందు చెప్పి ఉన్నావు. ఇప్పుడు మాయందు దయ ఉంచి మానవులకు శుభమును కలిగించినది ఈ కలియుగంలో సర్వజనులకు క్షేమకరమైనది తెలియజేయమని కోరుతున్నాము. ఎందుకనగా ఈ కలియుగంలో మానవులందరూ ఎటువంటి వారనగా అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములయ్యవి చేయజాలరు. ఈ కలియుగమందు మానవులు కావున అయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం పొడమో ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఓ మునీంద్ర, ఈ కలియుగంలో మానవులందరూ సోమరులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, భయంకరమైన రోగములచే బాధపడువారు, మందభాగ్యులు, ఎటువంటి సత్కర్మలు చేయలేనటువంటి వారు. కాబట్టి సర్వ విధముల సుఖమునిచ్చినది, సులువుగా ఆచరించతగినది, ఆత్మకు శాంతిని చేకూర్చినది అయిన శ్రీహరి కథను మాకు చెప్పవలసినది. ఎందుకనగా హరినామ కథన దావానల జ్వాలల కాలవే ఘోరాఘ కాననములు
వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే బహు దుఃఖతో యదములు కమలనాభ ధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గ తిమిరతతులు నళిన నయన భక్తి నావచేగాక సంసార జలధి దాటి చనగరాదు వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్యా సూత ధీ సమేత ఓ సూత మహర్షి, హరినామము హరికథలు వినుట వల్ల అనేక రకములైన పాపములు కర్మబంధములు నాశనమగుచున్నవి. విష్ణు భక్తి అనబడే నావచే మాత్రమే ఈ సంసార సాగరమును దాటగలము. మాకు ఇతర విషయములతో పని లేదు. ఈ కలియుగంలో మానవులందరకు క్షేమకరమైనది అయినటువంటి విష్ణువు యొక్క ప్రభావమును మాత్రము మాకు వివరించవలసినది. ఓ మహాత్మా, శ్రీకృష్ణుడు తన మాయ చేత మానవ రూపము ధరించి బలరామునితో కూడి అనేక సాహస కార్యములు చేసినట. వానిని దయతో మాకు చెప్పవలసినది. కలియుగము వచ్చుచున్నదని మేము ఈ విష్ణు క్షేత్రమైన నైమిసారణ్యమునందు చాలా కాలము జరుగు సత్రయాగము సంకల్పించితిమి. అందువలన విష్ణు కథలు వినే భాగ్యము మాకు కలిగినది. సౌనికాది మునులందరూ ఈ విధంగా అడగ్గా సమస్త పురాణములు చెప్పేవాడు రోమహర్షణుని పుత్రుడు ఉగ్రశ్రవసుడు అను పేరుగల సూతుడు వారితో అట్లే అని చెప్పి ముందుగా శ్రీ సుఖమహర్షిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. సముడయ్యవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటిబోవ మహాభీతిన్ ఓ కుమారానుచు వ్యాసుండు శ్రీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసెమున్ అట్టి భూతమయున్ మృక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ సకల భూతములయందు అంతర్యామిగా ఉన్న విష్ణువును దర్శించువాడు, కర్మబంధముల నుండి విముక్తి పొందినవాడు, సన్యాసి అయిన శ్రీ సుఖమహర్షి ఒకసారి ఇంటి నుండి బయలుదేరి ఒంటరిగా పోతూ ఉండగా భయముతో తండ్రి అయిన వ్యాసుడు ఓహో కుమార అంటూ వెంటపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వృక్షములు కూడా తన్మయత్వంతో ఆ పిలుపును ప్రతిధ్వనింపచేశాయి. అట్టి భూతమయుడు తాపసులలో అగ్రగణ్యుడు వ్యాసుని కొడుకు అయినటువంటి శ్రీ సుఖమహర్షికి ముందుగా నమస్కరిస్తున్నాను. అదే ప్రకారంగా ఓ మునీశ్వరులారా, నారాయణునకు నరునకు భారతికి నీ మ్రొక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచియంతును దార గ్రంథంబు దళిత తను బంధంబున్ నరనారాయణులకు సరస్వతీదేవికి వ్యాసునకు నమస్కరించి సకల జ్ఞాన స్వరూపమైనది జన్మబంధములను తొలగించగలిగినది అయిన భాగవతమును చెప్పెదను. మీరందరూ శ్రద్ధతో వినవలసినది. సరసింబాసిన వేయు కాలవలయోజన్ విష్ణునాదైన శ్రీకర నానా ప్రకటావతారములు అసంఖ్యాతంబులు ఉర్వీషులున్ సురలున్ బ్రాహ్మణ సంయమీంద్రులు
మహర్షుల్ విష్ణు అంశాంశముల్ హరి కృష్ణుండు బలాను జన్ముడు వెడలే తా విష్ణుడౌ ఏర్పడన్ ఒకే సరస్సు నుండి ప్రవహించు అనేక రకములైన కాలువల వలె విష్ణుమూర్తి నుండి బయటపడిన అవతారములు అసంఖ్యాకములు. దేవతలు మరియు ఈ భూమిపై జన్మించిన అనేక మంది రాజులు, బ్రాహ్మణులు, మహర్షులు ఆ విష్ణువు యొక్క అంశావతారములే అయి ఉన్నారు. కానీ ఆ శ్రీహరి బలరాముని తమ్మునిగా ధరించిన శ్రీకృష్ణావతారము మాత్రము విష్ణువు యొక్క సంపూర్ణ అవతారమై ఉన్నది. కృష్ణుడు తన కథలను వినువారి హృదయమునందుండి శుభములు కలిగించును, అశుభములను పోగొట్టును. అటువంటి అతి రహస్యమైన హరిజన్మ కథనం మనుజుడవడేని మాపురేపు చాలా భక్తితోడ చదివినా సంసార దుఃఖరాశి మాసి తొలగిపో. ఒకనాడు వేదవ్యాసుడు సరస్వతీ నదీ తీరమునందు విచారముతో కూర్చుని ఉండగా నారద మహర్షి అక్కడికి వచ్చి వ్యాసుని విచారానికి గల కారణం ఏమిటని అడుగుతున్నాడు. దాతవు భారత శృతి విధాతవు వేద పదార్థ జాత విజ్ఞాతవు కామ ముఖ్య రిపు షట్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చెలియచి చెల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. పరాశరుని పుత్రుడవైన ఓ వ్యాసుడా, వేదములు, పురాణములు మొదలగు వాటి సృష్టికి నీవే కదా బ్రహ్మవు. భారతమనడి వేదమును రచించిన వాడవు నీవే. వేదములందున్న పరమార్థమును తెలిసిన వాడవు నీవే. అనుష్ఠాన ధర్మములు మొదలగునవి నిర్ణయించిన వాడవు కూడా నీవే. నీవు యోగులకు గురువైన వాడవు, వినయశీలుడవు. అటువంటి నీవే ఒక పిరికివాని వలె బాధపడుచున్నావేమి? అంచితమైన ధర్మచయము అంతయు చెప్పితివి, అందులోన ఇంచుక కాని విష్ణు కథలు ఏర్పడ చెప్పవు. ధర్మము ప్రపంచిన మెచ్చునే గుణ విశేషములు ఎన్నినగాక నీకు ఈ కొంచెము వచ్చుటెల్ల హరికోరెను తింపమే ఆర్య పూజిత. సజ్జనులచే కీర్తించబడు వ్యాసుడా, నువ్వు చక్కని ధర్మములు అన్నీ చెప్పి ఉన్నావు. కానీ అందులో విష్ణు కథలు పూర్తిగా ఉన్నట్లు కనబడదు. భగవంతుడు తన నామగుణ సంకీర్తనలకు సంతోషపడినట్లుగా ధర్మములు వల్లవేసిన సంతోషించడు కదా. నీవు నీ గ్రంథములలో హరికథలు హెచ్చుగా చెప్పకపోవటం వలనే ఈనాడు నీకు ఈ దుఃఖము సంప్రాప్తించినది. కాబట్టి ఓ వ్యాసుడా, నేను చెప్పుచున్నది ఆలకించుము. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంబోజహంసావళి సురుచిభ్రాజితమైన
మానస సర స్ఫూర్తిం వెలుంగొందు శ్రీహరినామస్తుతిలేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్య శ్రీకరమయ్యుండదు అయోగ్య దుర్మదన తత్కాకోల కర్తాకృతి. హరినామము స్తుతించు కావ్యము సువర్ణ పద్మములతో హంసలతో ప్రకాశిస్తున్న మానస సరోవరము వంటిది. ఇంకా హరినామస్తుతి లేని కావ్యము ఎన్ని చిత్ర విచిత్ర విషయములతో కూడి ఉన్నను అది ఎన్నటికీ శుభకర్మ కాదు. అపశబ్దంబులు కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపమో చేయుచు వీణులన్ వినుచు అశ్రాంతంబు కీర్తింపుచున్ తపస్సులు సాధులు ధన్యులౌదురు కదా. తత్వజ్ఞ చింతింపుమా శ్రీహరి యొక్క చరిత్రలు ఆలపించినప్పుడు ఒకవేళ అపశబ్దములు కలిగినను అది కూడా సర్వ పాపములను హరించును. కాబట్టి తత్వమును బాగా తెలిసిన వాడవైన నీవు ఆ మార్గము గురించి ఆలోచించవలసినది అని చెప్పి నారదుడు వ్యాసునకు భక్తి రహస్యాన్ని వెల్లడిస్తూ తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. నారదుని ఉపదేశం మేరకు వ్యాసుడు భాగవతాన్ని రచించి బ్రహ్మజ్ఞాని అయిన తన కొడుకు శ్రీ సుఖమహర్షి చేత చదివించడం జరిగింది. ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షణ్ మహారాజు వద్దకు శ్రీ సుఖమహర్షి వచ్చి ఈ భాగవత పురాణాన్ని అందరికీ వినిపించడం జరిగింది అని సూతుడు సౌనికాది మునులకు చెప్పగా వారు సూతునితో, ఓ మునీశ్వర, నిర్వాణ తత్పరుడు సర్వోపేక్షకుడు అయిన శ్రీ సుఖమహర్షికి ఇంకా భాగవతము చదవవలసిన అవసరమేమున్నది అని సందేహము వెలువిచ్చారు. వారి సందేహానికి సమాధానంగా సూతుడు ఇట్లంటున్నాడు. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు అయిన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు. నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర. ఓ మునీశ్వరులారా, కర్మఫలములందు అనాసక్తులు, భోగవాసనారహితులు, నిరంతరము ఆత్మానందము అనుభవించేవారు అయిన మునులు ఏమీ కోరకయే హరినామస్మరణ చేయుచుందురు. ఆ నారాయణుడే వారిచే అటువంటి నిష్కామకర్మ చేయించుచుండును. శ్రీ సుఖమహర్షి భాగవతము చదువుట నిష్కారణమన్నట్టు బయటకు కనబడినను అందు లోకహితము దాగి ఉన్నది. ఈ విధంగా సూతుడు సమాధానం చెప్పడంతో సౌనికాది మునులందరూ ఎంతగానో సంతోషించారు. భారత యుద్ధం ముగిసిన తరువాత అశ్వత్థామ ద్రౌపది పిల్లలైన ఉపపాండవులను చంపివేశాడు. అంతటి ఘోర కృత్యం చేసిన అశ్వత్థామను ద్రౌపది పెద్ద మనసుతో క్షమించింది. అశ్వత్థామ తల ఖండించి తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు శ్రీకృష్ణుని సలహా మేరకు అతడి తల ఖండించడానికి బదులుగా తల గొరిగి వదిలిపెట్టాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కూడా బాధిస్తూ ఉంటుంది. ఆ శిశువును శ్రీకృష్ణుడు రక్షించాడు. ఆ శిశువే పరీక్షత్తు. శ్రీకృష్ణుడు చేసిన సహాయానికి కుంతీదేవి శ్రీకృష్ణుని ఈ విధంగా స్తుతిస్తున్నది. ఓ కృష్ణ, నీవు ప్రకృతికి అతీతుడవైన పురుషుడవు, సర్వాంతర్యామిగా వర్తిస్తూ లోకములను పాలిస్తూ ఉన్నావు. శ్రీకృష్ణ, వాసుదేవ, దేవకీనందన,
నందగోపకుమార గోవింద పంకజనాభ పద్మమాలికాలంకృత పద్మలోచన పద్మ సంకాశచరణ ఋషికేశ అనుచు భక్తి యోగము చేత నీకు నమస్కరిస్తున్నాను. దేవా, నీ గుణములు స్తుతించుటకు నేను ఎంతటి దానను? కోపము తోడ నీవు దది కుంభము భిన్నము చేయుచున్నచో గోపిక త్రాట కట్టిన వికుంచిత సాంజన బాష్పతోయధారా పరిపూర్ణ వక్త్రము కరంబుల ప్రాముచు వెచ్చనూర్చుచున్ పాపడవై నటించుట కృపాపర నామది చోజమయ్యడిన్. శ్రీకృష్ణ, చిన్నతనమునందు నీవు ఒకనాడు కోపముతో పాలకొండను బ్రదలు చేసినప్పుడు ఒక గోపిక నిన్ను త్రాడుతో కట్టినది. ఆ సమయమున నీవు ఏడ్చుచు కళ్ళ నుండి రాలిపడుతున్న కన్నీళ్లను చేతులతో తుడుచుకుంటూ నిట్టూర్చుచు నీ కంటికి గల కాటుకతో ముఖమంతా పులుముకుంటివి గదా. జగదీశ్వరుడు కరుణాసముద్రుడువు అయిన నీవు ఒక చిన్న పిల్లవాడి చేష్టలతో నటించుట నా మనస్సును ఆశ్చర్యపరిచినది సుమా. నిను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులన్ చూతురే. ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతం వైన భవత్పదాబ్జయుగము విశ్వేశ విశ్వంభరా ఈ విశ్వమునకంతటికి ఈశ్వరుడువైన ఓ కృష్ణ, నీవు ఈ జగత్తునంతటిని ఒక వస్త్రము వలె చుట్టుకొని ఉంటివి. అట్టి నీ రూపమును ధ్యానిస్తూ నీ గురించి పాటలు పాడుతూ నిన్ను పొగడుతూ నీ యొక్క దివ్యమైన చరిత్రలు వింటూ ఆనందించే జనులు వారి మనస్సులను వేరొక విషయములపైకి పోనిచ్చటకు ఇష్టపడుదురా? మహాయోగులు సైతము నీ యొక్క పాద పద్మయుగమును నమ్మి అతి దుర్భరమైనది ఎన్నో జన్మల నుండి వెంటాడుతున్నది అయిన ఈ సంసార బంధమును తొలగించుకొనుటకు తమ వాక్కులతో నిన్ను స్తుతిస్తున్నారు కదా. యాదవులందు పాండు సుతులందు నదీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఘన సింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభుమదీయ బుద్ధిన్ అత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్యా ఈశ్వరా. ఓ కృష్ణ, నాకు యాదవులపైన పాండురాజు పుత్రులపైన గల మోహమును తొలగించుము. సముద్రమునందు కలియు గంగానది వలె నీ పాద పద్మములపై నా బుద్ధి స్థిరపడినట్లుగా అనుగ్రహింపము తండ్రి. శ్రీకృష్ణ యదుభూషణ నరసకా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతాణీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కెదా త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి.
ప్రకారంగా కుంతీదేవి శ్రీకృష్ణుని అనేక విధాలుగా స్తుతించింది. అదేవిధంగా శరతల్పగతుడైన భీష్ముడు కూడా శ్రీకృష్ణుని స్తుతిస్తున్నాడు. త్రిజగన్మోహన నీలకాంతి తనువు దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యంబై విజృంభింప మా విజయం చేరెడు వన్నెలాడు మదిన్ ఆవేశించు ఎల్లప్పుడూ కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మణి క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువుము అర్జునానుచు మద్విశిఖరుష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు యుద్ధమునందు అర్జునునకు రథసారథిగా ఉండి కృష్ణుడు నాపై గల కోపముతో రథముపై నుండి క్రిందికి ఉరకగా అతడి చెవి కుండలాల కాంతి ఆకాశమంతనూ కప్పుకొన్నది. తన కడుపులోని లోకములన్నీ కంపించగా భూమి కూడా అదిరినది. చేతిలో చక్రము పట్టుకుని వేగముగా నడుచునప్పుడు భుజముపైనున్న ఉత్తరీయము జారినది. యుద్ధమునందు కలిగించుకొనని ఇంతకుముందు మాట ఇచ్చిన కృష్ణుడు ఆ మాట మరచి భీష్ముని చంపెదనని ఉరికినప్పుడు నలుగురిలో నవ్వులు పాలు చేయవద్దని అర్జునుడు బ్రతిమాలుచుండెను. ఏనుగును చంపుట కొరకు సింహము ఉరుకున్నట్లుగా నాపైకి వచ్చుచున్న ఆ దేవుడే నాకు దిక్కుగా ఉన్నాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు అట్టి హరిన్ నే ప్రార్థింతు శుద్ధుండనై సూర్యుడు ఒక్కడే సమస్త జీవులకు తాను ఒక్కొక్కడుగా కనపడినట్లుగా భగవంతుడు కూడా సర్వకాలములయందు తన యొక్క మహాలీలను అనుసరించి తన నుండే పుట్టుచున్న అనేక మంది దేవ మనుష్య జంతు పశు పక్షి వృక్షములు మొదలుగా వాటి యందు నానావిధ రూపములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్టి శ్రీహరిని నేను పరిశుద్ధ భావముతో ప్రార్థించుచున్నాను. ఈ విధముగా భీష్ముడు తన మనసు చేత, తన వాక్కు చేత, తన చూపులు అనబడే కర్మచేత శ్రీకృష్ణుని స్తుతించాడు. శ్రీకృష్ణుని అంతర్యాముగా భావించాడు. చివరకు శ్రీకృష్ణునిలోనే లీనమయ్యాడు. భీష్ముని ఉపదేశములు విన్న ధర్మరాజు సంసారమోహమును తొలగించుకొని శ్రీకృష్ణుని ఆదేశం మేరకు రాజ్యపాలన చేయసాగాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర నుండి బయలుదేరి ద్వారకా పట్టణానికి చేరుకున్నాడు.
నగరంలోనికి రాగానే శ్రీకృష్ణుడు పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం విని ప్రజలందరూ అనేక రకములైన కానుకలు పట్టుకుని వచ్చి శ్రీకృష్ణునికి స్వాగతం పలికారు. వారందరూ శ్రీకృష్ణునికి నమస్కరించి ఈ విధంగా స్తుతిస్తున్నారు. నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా, నీ సేవ సంసార సంతాపధ్వంసిని ఔగదా, సకల భద్రశ్రేణులం ప్రీతితో ఆపాదింతు కదా, ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్యా, చాలరు కదా వర్ణింప బ్రహ్మాదులు. తండ్రులకెల్ల తండ్రియగు ధాతకు తండ్రివి దేవా, నీవు మా తండ్రివి తల్లివిన్ పతివి దైవమును సఖివిన్ గురుండవు. ఏ తండ్రులు నీ క్రియన్ ప్రజల ధన్యులు చేసిరి, వేల్పులైనా ఓ తండ్రి వేల్పులైనా భవన్ ముఖాంబుజము ధన్యత కానరు మా విధంబునన్. ఓ శ్రీకృష్ణ, దేవతలకు కూడా లభ్యం కాని నీ ముఖారవింద దర్శనము మాకు కలిగినది. మేము ఎంత అదృష్టవంతులము. ఈ విధంగా కృష్ణుని ద్వారకానగర ప్రవేశం వర్ణించి చెప్తున్న సూత మహర్షిని సౌనికాది మునులు ప్రశంసించి కృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షత్తును రక్షించిన విధము కూడా చెప్పవలసినదని కోరారు. అప్పుడు సూతుడు, ఓ మునీశ్వరులారా, ఉత్తర గర్భంలో ఉన్న శిశువునకు పూర్వజన్మ సంస్కారం పనిచేయడం ప్రారంభమైంది. అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రాన్ని చూసి ఆ శిశువు నన్ను బాధపెట్టుచున్న ఈ వెలుగు ఎక్కడ నుండి వచ్చినది అని తనలో తాను తలచుకొని భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. కుయ్యడ శక్తి లేదు ఉదరగోళములోపలనున్నవాడ, దిక్కెయ్యది తాను అనాథనని ఎప్పుడు తల్లి గణింపవిందు. నేడు ఇయ్య శుభహ్ని వాయుటకు ఎయ్యది మార్గము, నన్ను కావ ఏ అయ్యగలండు. గర్భజనితాపద ఎవడెరుంగు దైవమా, దైవమా, నాకు ఏడుచుటకు శక్తి లేదు. తల్లి గర్భమునందు ఉన్నాను. తాను అనాథనని తల్లి ఎప్పుడు దుఃఖించుట వినుచున్నాను. ఈ అస్త్రము యొక్క బాధ పొగట్టుకొనుటకు ఎవరిని మొరపెట్టుకొనవలేను. గర్భమున కలిగిన ఈ ఆపద పోవుటెట్లు? సమస్త జీవులలో ప్రకాశించువాడు ఆ శ్రీకృష్ణుడే. అతడు నన్ను తప్పక కాపాడును అని ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ శిశువుకు ఒక దివ్యమైన రూపం తనకు దగ్గరగా కనబడింది. ఆ రూపం ఎలా ఉన్నదంటే, మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి మేనిపై నుండ పచ్చని పటమువాడు, గండ భాగంబుల కాంచనమణిమయ మకర కుండల కాంతి మలయువాడు, శరవహ్ని అనగించు సంరంభమున చేసి కన్నులను కెంపు కలగువాడు,
బాలార్కమండల ప్రతిమానరత్నహాటక విరాజిత కిరీటంబువాడు కంకణాంగద వనమాలిక విరాజమానుడు అసమానుడు అంగుష్టమాత్రదేహుడు ఒక్క గద చేత దాల్చి నేత్రోత్సవముగా విష్ణుడావిర్భవించెన్ అవ్వేళయందు బాలసూర్యుని వలె ప్రకాశమానమైన రత్న కిరీటము కంకణములు వనమాల ధరించి అసమానమైన ప్రభావము కలిగి బొటనవేలు ప్రమాణమున కనపడుతూ ఒక గద చేత ధరించి కళ్లకు ఆనందంగా విష్ణువు ఆవిర్భవించి ఆ బ్రహ్మాస్త్రాన్ని అణిచివేసి గర్భస్థ శిశువును కాపాడాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరీక్షత్తును రక్షించిన విధం తెలిపిన సూతుడు భాగవత కథను కొనసాగిస్తున్నాడు. ఓ మునీశ్వర్లారా, శ్రీకృష్ణుడు హస్తినాపురం వదిలిపెట్టి వెళ్ళగానే ధర్మరాజు యొక్క రాజ్యమంతా కళతప్పినది. ధర్మరాజుకు అనేక అశుభ విషయాలు కనపడసాగాయి. దానికి తోడు కృష్ణుని చూసి రావడానికి వెళ్ళిన అర్జునుడు ఒక మహా దుర్వార్తను మోసుకుని వచ్చాడు. కంటి నీరు కారుస్తూ వచ్చిన అర్జున్ని చూసిన ధర్మరాజుకు ఏదో ఒక ఆపద ముంచుకొచ్చినదని తెలిసినది. అతడు అనుకున్నట్లుగానే గద్గద కంఠంతో అర్జునుడు ఆ దుర్వార్తను ధర్మరాజుకు వినిపిస్తున్నాడు. మన సారథి మన సచివుడు మన వీయము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురువు దేవరా మనలను దిగనాడి చలియే మనుజాదీశా ఆ విధంగా అర్జునుడు దుఃఖిస్తూ, అన్నా ధర్మరాజా, నేనింక ఏమి చేయగలను? ఇంతవరకు ఆ పరమాత్ముని దయవలనే కదా నేను అన్ని పనులు చేసినది. అతడే కదా నాకు తోడు నీడ. అతడు లేక ఇంక నేను ఎట్లు ఉండగలను? పందికై పోరాడ పాలాక్షుడెమ్మని బలమున నాకిచ్చే పాశుపతము యౌవనిలావున ఈమెన దేవేంద్రు పీఠార్థమున నుండు పెంపుగంటి కాలకేయ నివాత కవచాది దైత్యులం చంపితి యౌవని సంస్మరించి గోగ్రహణమునాడు కురుకులాంభోనిధిం గడచితి యౌవని కరుణ చేసి కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలెల్ల తడవి తెచ్చి ఏ మహాత్ము బలిమినిచ్చితి విరటుని పుత్రియడుగా బొమ్మ పొత్తికలకు చెలికాడరమ్మని చీరు నన్నొకవేళ మన్నించునొకవేళ మరిది అనుచు బంధుభావంబున బాటించునొకవేళ దాతయై ఒకవేళ ధనములిచ్చు మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు బోధయై ఒకవేళ బుద్ధి చెప్పు సారథ్యమునరించు చనువిచ్చు ఒకవేళ క్రీడించు ఒకవేళ గేలిసేయు
ఒక్క సయ్యాసనమున నుండు కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు హస్తములు బట్టి పొత్తున ఆరగించు మనుజవల్లభ మాధవు మరువరాదు. అటమటమయ్య నా భజనమంతయు భూవర నేడు చూడుమా ఇటువలెగారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్ పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటబోక నే కటకట పూర్వజన్మమున కర్మములెట్టివి చేసినాడను. ఆ విధంగా హృదయ విదారకంగా దుఃఖిస్తున్న అర్జునుడు, అన్న ధర్మరాజా, భూభారమును తగ్గించుటకు అవతరించిన శ్రీకృష్ణుడు ఆ కార్యము ముగిసిన వెంటనే తన అవతారమును చాలించినాడు అని చెప్పి తనకు యుద్ధరంగమున శ్రీకృష్ణుడు బోధించిన గీతోపదేశమును గుర్తు తెచ్చుకొని తన మనస్సును స్థిరపరచుకొని మహాప్రస్థానము చేసినాడు. ఈ విధముగా ఒక ముళ్ళును తీయుటకు ఇంకొక ముళ్ళు ఉపయోగించి కార్యము అయిపోగానే 2 ముళ్ళులను వదిలివేసినట్లుగా శ్రీకృష్ణుడు భూభారమును తగ్గించుటకు యాదవ కులములో పుట్టి లోక కంటకులైన రాజులను తుదముట్టించి ఆ పని అయిపోగానే తన శరీరమును కూడా విడిచిపెట్టినాడు. సంహార కార్యక్రమమునకు తన శరీరమైనను పరుల శరీరమైనను భగవంతునికి సమానమే కదా. నటుని వలె అనేక రూపములతో కనబడుతూ వాటిని తిరిగి విడిచిపెడుతూ సృష్టి కార్యక్రమమును నిర్వహిస్తూ ఉంటాడు. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడచినాడు, ఆ దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగంబు ప్రాప్తంబయ్యన్. ఈ ప్రకారంగా కృష్ణ నిర్యాణం జరిగిన కొంతకాలానికి ధర్మరాజు పరీక్షత్తును పట్టాభిషిక్తుని చేసి అట్లే అనిరుద్ధుని పుత్రుడైన వజ్రుని మధురా పట్టణమునకు రాజుగా చేసి తన బాధ్యతలను విడిచిపెట్టి చిత్తమునందు పరబ్రహ్మమును ప్రతిష్ఠించుకుని ఉత్తర దిక్కుగా బయలుదేరిపోయినాడు. ధర్మరాజుతో పాటు మిగతా పాండవులు, కుంతి, ద్రౌపది అందరూ తమ తమ శరీరాలను విడిచిపెట్టి భగవంతునిలో లీనమైనారు అని సూతుడు సౌనికాది మునీశ్వరులకు చెప్పుచున్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సప్తాహ శ్రవణ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున ఇంతవరకు ఈ భాగవత కథ వినడం జరిగింది. సర్వదా ఆ దేవదేవుని దయ మనపై ప్రసరించుగాక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.